సినిమాలో హీరోగా రాణించేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉండి అతి తక్కువ మంది బుల్లితెర స్టార్స్ లో ఒకరు సుడిగాలి సుధీర్. ఈటీవీలో గత 12 ఏళ్ల నుంచి ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రామ్ లో టాలెంటెడ్ కమెడియన్ గా మంచి పేరు సంపాదించారు. ఒకానొక దశలో ఈటీవీలో సుడిగాలి సుధీర్ లేనిదే ఎంటర్టైన్మెంట్ షో అయితే ఉండేది కాదు. అలాంటి సుధీర్ కి సినిమాల అవకాశాలు రావడంతో బుల్లితెరకి దూరమయ్యారు. ఈ మధ్య మళ్లీ ఈటీవీలో ప్రతి ఆదివారం రాత్రి 7:30 స్టార్ట్ అయ్యే ఫ్యామిలీ స్టార్స్ అనే ప్రోగ్రామ్ కి వ్యాఖ్యాతగా ఉంటున్నారు. తర్వాత ఆహా మీడియాలో సర్కార్ 5 కి వ్యాఖ్యాతగా కూడా ఉంటున్నారు. ప్రజెంట్ సినిమాలైతే లేవు చేతిలో. 2 ఏళ్ల క్రితం గోడ్ అనే సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమా నుండి విడుదలైన ఒక పాటకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అబ్బా పర్లేదులే, సుధీర్ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది, ఇక వేరే లెవెల్ కి వెళ్లిపోతాడు అని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా పరిస్థితి ఏమైందో ఎవరికీ తెలియదు. మధ్యలోనే అర్ధంతరంగా ఆగిపోయింది. సుధీర్ హీరోగా నటించిన సినిమాలన్నింటికి మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ వచ్చాయి. గాలుడి సినిమా అయితే కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్. తమిళనాడులో శివకార్తికేయన్ ఎలా అయితే ఎదిగాడో సుధీర్ కూడా అలా ఎదుగుతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన కెరియర్ ని ముందుకు వెళ్లనివ్వకుండా చాలా శక్తులు అడ్డం పడుతున్నాయి. దీని వెనుక ఒక సీనియర్ హీరో హస్తం ఉందని కూడా అంటున్నారు. సుధీర్ కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం చూసి సుధీర్ భవిష్యత్తులో మంచి సినిమా తీస్తే పెద్ద హిట్ కొడతాడు, మన కొడుకు కెరీర్ రిస్క్ లో పడుతుంది, ఇలాంటి వాళ్ళను ప్రారంభంలోనే తొక్కేయాలి అనే ఉద్దేశంతో కావాలని సినిమా అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారని అంటున్నారు. సుధీర్ అద్భుతంగా కామెడీ చేయగలరు, సెంటిమెంట్ ని పండించగలరు, ముఖంలో అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయి. అంతేకాకుండా డాన్స్ విషయంలో ఎంతో మంది యంగ్ హీరోస్ కి కూడా సుధీర్ దరిదాపుల్లో కూడా రాలేరు. అలాంటి టాలెంట్ ఉన్న నటుని నిజంగా తొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటే మాత్రం మహాపాపమని కూడా అనుకోవాలి. టాలెంట్ ని టాలెంట్ తోనే కొట్టే ప్రయత్నం చేయాలి, కానీ ఇలాంటి టాలెంట్ ఉన్న కుర్రాలను తొక్కడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సుధీర్ కి ఇప్పుడంటే వయసు ఉంది, ఇంకో 3 ఏళ్లు దాటితే హీరో అవకాశాలు రావడం కూడా అసాధ్యం. సుధీర్ ఈ సవాళ్లను ఎదుర్కొని ఎలా నిలబడతాడో చూడాలి మరి.